మేడం టీసీ తరపున మీరు ధర్నా చేయడానికి ఇక్కడికి వచ్చారు. బట్ ధర్నా చేస్తానిస్తలేరు మిమ్మల్ని పోలీసులు అని చెప్తున్నారు. ఎందుకని ధర్నా చేయనిస్తలేరు? అసలు ధర్నా దేనికోసం చేస్తున్నారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు అభినందనలు. ప్రతి ఒక్క విషయం కూడా మాకు ప్రజా సమస్యలను సీఎం గారికి గాని మా ఎండి గారికి గాని అందించేందుకు మీడియా ముందుంటే గానీ మాకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మీకు ధన్యవాదాలు. మేము రిమూవ్ సస్పెన్షన్ దాదాపు 1.5 year. నేను కూడా ఒక దాదాపు 600 ఎబోనే ఉంటారు మేడం. 600 ఎబో 1000 వరకు ఉంటారు. కొంతమందికి మాత్రము ఈ మధ్య మేము చేసిన పోరాటాన్ని, ఎందుకంటే చాలా పోరాటం చేసాము, ఇప్పుడు దాన్ని అంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు 600+ సస్పెన్షన్ అన్నారు కదా, వాళ్ళల్లో అంటే ఎంతకాలం అయింది సస్పెన్షన్? దాదాపు మేము అంటే ఈ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే మేము అంతకుముందు ఈ మీడియా మాట్లాడడానికి కానీ అలాంటి ఒకరికొకరు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. అంతకుముందే సీఎం గారి దగ్గరికి 1.5 year, దాదాపు 2 years అప్పుడే కలిశారు వాళ్ళంతా. నేను ప్రజాభవన్కి వెళ్ళాను. అప్పుడు నేను ఒకదాన్ని అనుకున్నాను, బట్ మా స్టాఫ్ అంతా ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు రీజన్ ఏమై ఉంటుంది సస్పెన్షన్ వెనకాలగా? రీజన్ అంటూ మాకు ఏంటంటే చాలా మేజర్ యాక్సిడెంట్స్ కానీ అట్లా ఫ్యాక్టరీ యాక్సిడెంట్స్ కానీ అప్పుడొకప్పుడు అలా ఉండేది. రిమూవ్ సస్పెన్షన్ చేయడానికి చాలా సీరియస్ అయితేనే చేసేది. బట్ చిన్న చిన్న పొరపాట్లకు కూడా రిమూవల్ అకారణంగా సొంత నిర్ణయాలు తీసుకొని టికెట్ ని కలెక్టెడ్ అని కానీ, ఇంకా ఫ్యాక్టరీ యాక్సిడెంట్ కానీ, ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అంటే అది మేజరే అనుకోండి, అది కొంచెం ఎంక్వైరీలు ఉంటాయి, అవన్నీ ఇదిగా ఉంటాయి, అంత సాధారణమైన విషయం కాదు. ఏంటంటే వాళ్ళని కూడా ఇప్పుడు మేము మా పోరాటంలో భాగంగా ఇప్పుడు కూడా లిఫ్ట్ ఇచ్చారు, ఫ్రెష్ గా ఇచ్చారు. అది కూడా ఫ్రెష్ గా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. నేను కూడా లిఫ్ట్ అయ్యాను. ఇప్పుడు మాట్లాడే విషయం, ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకా కోర్టులో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ రిలీవ్ అయ్యి మళ్ళీ డ్యూటీలో వాళ్ళ విధంగా ఫ్రెష్ గా ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు కూడా అక్కడ కోర్టు నుంచి ఒక వెసలుబాటు కల్పిస్తే వాళ్ళు కూడా డ్యూటీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎండి గారిని కలవడానికని అందరూ వచ్చారు. అయితే మెయిన్ మీ రీజన్ అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఎందుకంటే మనకు అంతకు ముందు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మన ఆర్టీసీ కార్మికుల పాత్ర చాలా పెద్దది, ప్రతి ఒక్కరి పాత్ర. కానీ దానికి అనుగుణంగా కాకుండా విరుద్ధంగా జరుగుతుంటే మాకు ఆశలు కోల్పోతున్నాం. ఇంకొకటి అవుట్ సోర్సింగ్, 80% అవుట్ సోర్సింగే ఉన్నారు, కేవలం 20% మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నాం. ప్రమోషన్లు లేవు, ఏది లేవు. అందుకని మేము ఇట్లాంటి ఆశలు అన్నిటి ఏమి లేవు. ఇంకా ఏమైతుంది ఆర్టీసీ? అప్పుడు కేసీఆర్ గారే ప్రైవేట్ చేస్తారు అన్న ఆలోచన ఉండే, బట్ ఇప్పుడు కూడా అదే ఆలోచన ఉన్నట్టు కనబడుతుంది. రీసెంట్ లో లాస్ట్ మంత్ 28th కూడా సమ్మక్క సారక్క జాతర తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఇదేంటి బస్ భవన్ లో ఇన్సిడెంట్ అయింది. దాని గురించి కూడా మా ఎండి గారు చిన్న ఇంటిమేషన్ కూడా బయటికి ఇవ్వలేదు. అసలు ఎందుకు అయింది, మా ఫైల్స్ అన్ని ఫైర్ అయిందని చెప్పేసి అని షార్ట్ సర్క్యూట్ అని ఒక ఇంటిమేషన్ వచ్చింది. బట్ అది ఏంటంటే నైట్ టైమ్ లో అక్కడ కేసీఆర్ సిట్టు విచారణ జరుగుతుంది, అప్పుడే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తరుణంలో మాకు అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఎందుకంటే మా ఫైల్స్ 13 సంవత్సరాల సర్వీస్ ఉంది, మా వాళ్ళంతా సర్వీస్ ఉన్న వాళ్ళే. మరి మాకు దానికోసం మేము ఆందోళనకు గురవుతున్నాము. మరి అట్లాంటి వాటిని మీరు ఎండి గారు మీడియా ముందుకు వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎందుకని అంటే సిట్ విచారణ, కేసీఆర్ గారి సిట్ విచారణ జరిగేటప్పుడు ఇక్కడ మీరు అనుమానాలు వ్యక్తం, ఎందుకంటే అంతకు ముందే 3 days బిఫోర్ నష్టాలలో ఉంది ఆర్టీసీ అని మా ఎండి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక 3-4 days కి ఇది జరగడం అంటే కొన్ని కుంభకోణాలు ఉన్నాయి, అందుకని చెప్పి ఇది జరిగింది అని చెప్పేసి అని నేను నా ఆలోచన విధానాన్ని వ్యక్తం చేస్తున్నాను.